నమస్తే అండి. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజైతే మంచి టిప్స్ తోటి వచ్చేసాననమాట. బీరువాలో మనం బట్టలు ఎప్పుడు సర్దినా కూడా ఒక చీర తీస్తే 10 చీరలు కింద పడతాయనమాట. అన్నీ చిందరవందరగా ఉంటాయి. అట్లా కాకుండా నేను చెప్పిన మెథడ్‌లో ఫోల్డ్ చేసుకున్నారంటే మీరు ఎన్ని సార్లు చీరలు తీసినా కూడా ఒక్కటి కూడా కింద పడకుండా ఉంటుందనమాట. అండ్ అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ చూసారా ఇట్లాగా ఒక వస్తువు తీస్తే మా ఇంట్లో పిల్లలు అన్ని బట్టల్ని చిందరవందరగా పడేస్తూ ఉంటారనమాట. వీటన్నింటిని ఈ ఫోల్డింగ్‌లో కాకుండా నేను చెప్పినట్టుగా ఫోల్డ్ చేశారనుకోండి, ఇలాంటి సమస్య ఏమీ లేకుండా ఉంటుందనమాట. దానికోసం అయితే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇట్లా థ్రెడ్స్ ఉన్న వాటి కోసం అయితే పర్టిక్యులర్‌గా ఈ ఫోల్డింగ్ చేస్తే ఆ థ్రెడ్స్ అనేవి చెదరకుండా ఉంటాయన్నమాట. ఫస్ట్ వాటన్నింటిని కూడా ఒకవైపు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని, మీకు చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసి దీన్నొచ్చేసి మనము పిల్లో కవర్ ఫోల్డింగ్ అంటారనమాట. ఇలాగా హాఫ్‌కి 2 సార్లుగా ఫోల్డ్ చేసి, మిగతా భాగాన్ని మొత్తం కూడా ఇలాగ చీర 1 లేయర్‌లోకి మొత్తం దూర్చేసేయాలనమాట. ఇట్లా ఇట్లా మడత పెట్టడం వల్ల ఏంటి అంటే, మీరు పైనుంచి శారీ తీసినప్పుడు కింది వైపు ఉన్న శారీ చెదరకుండా వస్తుంది. కింద పడినా కూడా అది మడత అనేది డ్యామేజ్ అవ్వకుండా నీట్‌గా మీరు ఎలా ఫోల్డ్ చేస్తే ఆ విధంగా ఉంటదనమాట. చూడండి పైనుంచి కింద వేసినా కూడా ఆ మడత ఏమాత్రం చెక్కు చెదరకుండా ఇలాగ నీట్‌గా ఉంటదనమాట. ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ పట్టు చీరలని ఇట్లా పొడుగు గూడా మడత పెట్టుకోవచ్చనమాట. కొంచెం లెంత్ ఎక్కువగా వచ్చే విధంగా మీ బీరువాలో సెట్ అయ్యే విధంగా ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది సన్నటి మడత అనమాట. ఈ ఫస్ట్ ఫోల్డింగ్ వచ్చేసి మీకు పిల్లో కవర్ లాగా స్క్వేర్ టైప్‌లో వస్తుందనమాట. ఇదైతే కొంచెం పొడువుగా వస్తుందనమాట. ఈ విధంగా సన్నగా ఫోల్డ్ చేసుకొని సేమ్ టు సేమ్ అదే మెథడ్‌లో ఇట్లా ఫోల్డ్ చేశారనుకోండి, మీరు ఎన్ని సార్లు శారీస్ తీసినా కూడా వాటి ఫోల్డింగ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటదనమాట. ఇట్లా ట్రై చేయండి. నేనైతే ఇట్లనే అన్ని శారీస్ అయితే ఫోల్డ్ చేస్తాననమాట. అట్లా ఫోల్డ్ చేసిన తర్వాత బ్లౌజ్‌ని కూడా ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ గ్యాప్‌లోనే మనం బ్లౌజ్‌ని సెట్ చేసుకోవచ్చు. మనకి ప్లేస్ అనేది సేవ్ అయిపోతుంది. మనం బ్లౌజుల కోసం సెపరేట్‌గా ఇంకొక ప్లేస్ వెతుక్కునే పని లేకుండా ఇట్లాగా శారీలోనే సెట్ చేసుకోవచ్చు. అండ్ శారీసే కాదండి, ఇట్లాగా టవల్స్‌ని కూడా మనం పిల్లో కవర్ మెథడ్‌లో ఫోల్డ్ చేసామనుకోండి, అసలు చెక్కు చెదరకుండా ఉంటాయన్నమాట. పిల్లలు బట్టలు తీసినా కూడా అలాగా వేస్ట్ అవ్వకుండా, ఫోల్డింగ్ ఖరాబ్ కాకుండా ఉంటాయన్నమాట. అండ్ ఈ కార్నర్ ఉంటాయి కదా! ఇవి బయటికొచ్చినప్పుడు చికాకుగా ఉంటది. ఫోల్డింగ్ కూడా చూడడానికి నీట్‌గా ఉండదనమాట. వాటిని లోపలికి మడిచేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా ఫోల్డ్ చేశారనుకోండి, మీకు పర్ఫెక్ట్ ఫోల్డింగ్ అనేది వస్తదనమాట. ఇది కింద పడ్డా కూడా ఈ ఫోల్డింగ్ అనేది విడిపోదు. ఇదే మెథడ్‌ని మీరు పెట్టికోట్స్‌కి యూజ్ చేయొచ్చు. లుంగీస్‌కి యూజ్ చేయొచ్చు. ఇలాగ టవల్స్‌ని, శారీస్‌ని ఇట్లా ఫోల్డ్ చేశారనుకోండి, సెల్ఫ్‌లో నీట్‌గా ఐరన్ చేసి పెట్టినట్టుగా ఉంటాయన్నమాట. మనం ఒకేసారి మామూలుగా టైం దొరికినట్టు ఇలా ఫోల్డ్ చేసి పెడుతూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలా చేశారనుకోండి, బట్టల్ని విత్ పెట్టికోట్స్‌తో సహా ఐరన్ చేసి మనం సెల్ఫ్‌లో సర్దినట్టుగా నీట్‌గా ఉంటాయన్నమాట బట్టలు. ఆ విధంగా సదిరితే ఒక 5 మినిట్స్ పాటు బట్టలు మడతపెట్టడానికి కేటాయిస్తే చూడ్డానికి చాలా అంటే చాలా నీట్‌గా మనకి కబోర్డ్స్ లేకపోయినా కూడా సెల్ఫ్‌లో నీట్‌గా ఒక ఆర్గనైజ్డ్‌గా కనిపిస్తాయన్నమాట. ప్రతి ఒక్క సెల్ఫ్ కూడా. చూడండి ఇట్లా ఇవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి. పైన ఎంత విడుతుందో కింది వైపు కూడా అదే విధంగా వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని, దీన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసి జస్ట్ ఆ ముడతలు అలాంటివి ఏం లేకుండా చేయితోటి ఐరన్ చేసినట్టుగా అనేసుకొని, మనం చూపించిన మెథడ్‌లో ఈ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలనమాట. ఇలా ఒక్కసారి మీరు బీరువాలోని బట్టలు మొత్తం మడతబెట్టి పెట్టుకున్నారనుకోండి, చాలా కాలం వరకు అవి చెక్కు చెదరకుండా నీట్‌గా ఆ ఫోల్డింగ్ అలాగే ఉంటదనమాట. అండ్ పట్టు చీరలు మనము అలా ఫోల్డ్ చేసి పెడుతూ ఉంటాం కదా! ఎప్పుడో ఒక 6 మంత్స్‌కో, 7 మంత్స్‌కో ఎప్పుడో ఒకసారి చాలా తక్కువ కదా వాడేది పాత పట్టు చీరలు. వాటిని అలాగే వదిలేయకుండా అప్పుడప్పుడు వాటి మడత ఎలా ఉందో అలా కాకుండా ఇంకో రకంగా మడతబెట్టి పెడుతూ ఉండాలనమాట. లేదంటే అదే మడత మీద ఆహ్, చిరిగిపోయే ఛాన్సెస్ కొంచెం ఏమంటారు చిరుగుడు, చీకుడు లాంటిదొస్తది గాబట్టి అలా కాకుండా అప్పుడప్పుడు ఫోల్డింగ్ మారుస్తూ ఎప్పుడన్నా ఒకసారి షాంపూ నీళ్ళలో తీసేసి పెడుతూ ఉంటే కొన్ని ఎక్కువ రోజులు ఉంటుందనమాట. అలాగే అదే ఫోల్డింగ్ మీద కొన్ని నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ అలాగే పట్టు చీరలు ఉండొద్దనమాట. ఇది స్వయంగా అనుభవించి చెప్తున్న టిప్ అనమాట. అట్లా చేయడం వల్ల శారీస్ డ్యామేజ్ అయితాయనమాట. మా అమ్మ చీర అలాగే అయిందనమాట. కొన్ని
ఒక 3-4-5 ఇయర్స్ కంటే ఎక్కువ కూడా ఆ శారీని పెద్దగా ఎక్కువ యూజ్ చేయకపోవడం వల్ల ఆ ఫోల్డింగ్ ఎలా ఉందో ఆ ఫోల్డింగ్ మీద ఇంకో చీరలు పెట్టేసరికి ఆ ఫోల్డింగ్ మీద కొంచెం చిరుగుల్లాగా కొంచెం బట్ట పల్చగా అయిపోయి అలా అయిపోయిందనమాట. అలా కాకుండా వాటిని మారుస్తూ, మడుస్తూ ఇలా చేస్తే కొంచెం ఎక్కువ కాలం వస్తుందని నా అభిప్రాయం. అండ్ శారీస్‌ని 2 ఫోల్డింగ్స్ ఎలా చేసుకోవాలో చూపించాను. అండ్ పెట్టికోట్స్‌ని కూడా ఒకటి స్క్వేర్‌గా, ఒక రెక్టాంగిల్‌గా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపించాను. అండ్ మన టవల్స్ కూడా ఎట్లా పిల్లో కవర్స్ లాగా మడత పెట్టుకోవాలో చూపించాను కదా! ఇలా ఫోల్డ్ చేసుకోండి. చాలా నీట్‌గా కనిపిస్తాయన్నమాట. నేను దాదాపుగా అన్ని శారీస్ ఇలాగే మడత పెడతానన్నమాట. నా బీరువాలో సెట్ అయ్యే విధంగా ఒకటి రెక్టాంగిల్‌లో, ఒకటి స్క్వేర్‌లో ఇట్లా మడత పెట్టి పెడుతూ ఉంటానన్నమాట. ఈ పాకెట్ లోపల దానికొచ్చిన బ్లౌజ్‌ని సెట్ చేసుకోవాలి. చూడటానికి చాలా బావుంటది. అండ్ ఈ శారీ వచ్చేసి నేనే డిజైన్ చేశాననమాట. చిన్న బటర్‌ఫ్లైస్ ఉన్నాయి గదా! ఆ బటర్‌ఫ్లైస్ ఏదైతే శారీ మీదొచ్చిందో అది నేనే స్టిచ్ చేసుకున్నాను. అండ్ చూడ్డానికైతే చాలా బావుంటది. ఆ స్టిచ్ చేసిన బటర్‌ఫ్లైస్ గూడా వేరొక బ్లౌజ్ అనమాట. వేరొక డ్రెస్ మా దివ్య డ్రెస్ ఉంటే అది కొంచెం చూడ్డానికి చాలా బావుంటది. బట్ కొంచెం వేసుకోవడానికి ఉండే విధంగా లేకుండా కొద్దిగా చిరిగిందనమాట. దాన్ని యూజ్ చేసి ఇట్లా బటర్‌ఫ్లైస్ స్టిచ్ చేసి శారీకైతే ప్లేస్ చేశాననమాట. అది గూడా ఛానల్‌లో ఉంది. అండ్ ఇట్లా మడత పెట్టిన తర్వాత బీరువాలో పెట్టుకునే ముందు ఇంకో టిప్ ఏంటి అంటే బీరువాలో పెట్టేటప్పుడు నాఫ్థలిన్ బాల్స్ పెడుతూ ఉంటాం కదా శారీ మధ్యలో. అట్లా పెడితే ఏమైతదంటే గాలికి ఆ బాల్స్ అనేది కరిగిపోయి ఒక నీరులాగా ఏర్పడి అక్కడ శారీ మీద మచ్చలాగా ఉంటదనమాట. అట్లా చేయడం వల్ల డ్యామేజే తప్పించి యూజెస్ చాలా తక్కువ. బొద్దింకలు రావని పెడతాము. బట్ దాని ద్వారా మనకి ఇంకొక రకంగా కొంచెం డ్యామేజ్ ఉంటుందనమాట. అట్లా గాకుండా న్యాచురల్‌గా నేను చెప్పినట్టుగా బీరువాని ఆర్గనైజ్ చేసుకున్నారనుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్ ఏమీ లేకుండా మంచి గుబాళింపుతోటి బీరువా తీసిన ప్రతిసారి ఒక పర్ఫ్యూమ్ లాంటిది రూమ్ మొత్తం స్ప్రెడ్ అయితదనమాట. ఏంటి అంటే మన దగ్గర హారతి కర్పూరం బిళ్ళలుంటాయి గదా! అండ్ ఇదొచ్చేసి నేను ఆల్రెడీ ఈ చిన్న బాటిల్ మీద ఒక వీడియో చేశాననమాట. అది గూడా మన ఛానల్‌లో ఉంది. ఒకసారి వెళ్లి చూడండి. రూమ్ స్ప్రే లాగా ఎలా వాడుకోవాలి అనేది నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చూపిచ్చాను. దీని పేరొచ్చేసి జవాద్ అనమాట. ఇదొక 30 రూపీసే అనమాట. కానీ దీని పనితనం మాత్రం చెప్పలేనంత ఉంటదనమాట. ఒక సెంట్ కంటే కూడా విపరీతంగా ఉంటదనమాట. స్మెల్ మాత్రం సూపర్‌గా ఉంటది. అండ్ మనం బీరువాలో బట్టలు పెట్టేటప్పుడు ఇలాగా పేపర్ వేస్తాం గదా! ఆ పేపర్ వేసేటప్పుడు దానిపైన ఒక్క హారతి కర్పూరాన్ని పౌడర్‌లాగా చేసి అండ్ ఆ జవాద్‌ని ఒక చిటికెడంత వేసి దాన్ని పేపర్ మొత్తం గూడా స్ప్రెడ్ చేయాలనమాట. అప్పటికే ఇల్లు మొత్తం కూడా ఒక మంచి పరిమళంతో నిండిపోతదండి. ఇట్లాగా వేసిన తర్వాత ఆ పేపర్ పైన మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్న శారీస్ అన్నీ సెట్ చేసుకోవాలనమాట. ఇట్లా శారీస్ సెట్ చేసుకున్న తర్వాత కూడా నేను చూపించిన ఈ హారతి కర్పూరం అండ్ జవాద్ పౌడర్‌ని ఒక చిన్న చిన్న పేపర్‌లో మనము పౌడర్ కట్టేసుకోవాలనమాట. ఒక చిన్న చిన్న పాకెట్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక హారతి కర్పూరాన్ని ఒక 4 పేపర్‌లో అయితే కొంచెం కొంచెం పౌడర్ చల్లి అండ్ అందులో కొద్దిగా జవాద్ పౌడర్‌ని కూడా మిక్స్ చేయాలి. దాన్ని మొత్తం కూడా పేపర్‌కి స్ప్రెడ్ చేయాలనమాట చెయ్యితోటి. అట్లా రుద్దినప్పుడు ఒక మంచి స్మెల్ వస్తది. అప్పుడు వాటిని మొత్తం ప్యాక్ చేసి ఈ ప్యాకెట్స్‌ని ఏం చేయాలంటే మనం ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న శారీ మధ్యలో అక్కడొకటి పెట్టాలనమాట. ఇట్లా పెట్టడం వల్ల ఇంకా మంచిగా ఉంటదనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ బీరువాలోనే కాకుండా మనం రోజువారీ వాడుకునే బట్టల మధ్యలో గూడా పెడితే సెపరేట్‌గా మనం ఏమి సెంటు కొట్టుకోవాల్సిన పని లేదు. ముఖ్యంగా బొద్దింకలనేవి రాకుండా ఉంటాయన్నమాట. ఈ హారతి కర్పూరం ఘాటుకి బొద్దింకలు రాకుండా ఉంటాయి. అండ్ మనము ఈ నాఫ్థలిన్ బాల్స్ వాడాల్సిన పని లేకుండా కూడా ఉంటదనమాట. న్యాచురల్‌గా మన బీరువానైతే ఇట్లా ఒక సెంటులో ముంచి తీసినట్టుగా సెట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ టిప్ నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. యూజ్‌ఫుల్ అనుకున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి. చూడండి ఇట్లా నేనైతే శారీస్ మధ్యలో అక్కడొకటి ఇట్లా సెట్ చేస్తున్నాననమాట. మీరు ఎక్కడైతే బట్టలు ఎక్కువ శాతం తీయకుండా అలాగే ఫోల్డ్ చేసి పెట్టి ఉంటారో అక్కడ ఇవి సెట్ చేశారంటే బొద్దింకలు రాకుండా ఉంటాయి. అండ్ అలాగే ఒక మంచి పరిమళంతో కూడిన వాతావరణం ఉంటుందనమాట. అండ్ టిప్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇదండి ఈరోజు వీడియోలో మీకు టిప్స్ నచ్చితే ఒక లైక్ చేయండి. కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఏది నచ్చిందో. అండ్ చూడండి ఇట్లా మనం ఫోల్డ్ చేసిన ఈ బట్టలు మనం ఒక శారీ తీసినా ఇంకో శారీ డ్యామేజ్ అవ్వకుండా నీట్‌గా వస్తదనమాట. అండ్ తీసిన శారీ కూడా ఫోల్డింగ్ అనేది చెక్కు చెదరకుండా అలాగే ఐరన్ చేసినట్టుగా ఉంటది. అండ్ ఇంకో శారీ కూడా తీసి చూపిస్తాను చూడండి.
అండ్ ఎట్లా తీస్తామో అట్లా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొకసారి డిస్టర్బ్ కాకుండా అట్లా ఉంటుందన్నమాట ఫోల్డింగ్. ఇట్లా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అండ్ ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.